హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. రేవంత్ ఫెయిల్, పాలన పతనం, నేతగా విఫలం. ఎమ్మెల్యేను కట్టడి చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి. రహస్య సమావేశాలు, ఫామ్ హౌస్ మీటింగ్లో ఎమ్మెల్యేలు. రోజుకో కొత్త వివాదం, వర్గపోరుతో రచ్చకెక్కుతున్న కాంగ్రెస్ మంత్రులు. ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి, పొన్నం, నేడు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్. రేవంత్ అసమర్థత వల్లే నిత్యం వివాదాలు. కాంగ్రెస్ చరిత్రలోనే విఫలం నేతగా రేవంత్. దొంగ ఓట్ల దందా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 20,000 దొంగ ఓట్లు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. పక్కా ఆధారాలు ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోనే ఉన్నాయి. డబ్బు, రౌడీజం, దొంగ ఓట్లతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు. ఢిల్లీ కాంగ్రెస్కు సెగ తగలాలి. జూబ్లీహిల్స్లో బుల్డోజర్ పాలనకు, కారు సంక్షేమానికి పోటీ. పేదల ఇల్లు కూల్చి రోడ్డున పడేసిన రేవంత్ సర్కార్. కేటీఆర్, కాంగ్రెస్ను ఓడిస్తేనే ప్రజలకు 6 గ్యారంటీలు వస్తాయి, లేదంటే ఏమీ చేయకున్నా గెలిపించారని సీఎం అనుకుంటారు. మాగంటి సునీత గెలుపు ఖాయం. మాజీ మంత్రి హరీష్ రావు. సంక్షేమ హాస్టళ్లకు, అత్యవసర ఖర్చులకు రూపాయలు 60 కోట్లు. భోజనం, జీతాలు, మౌలిక సదుపాయాల మరమ్మతులకు కేటాయింపు. విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్. వైద్య కళాశాలలో హాస్టళ్ల అనుసంధానం. అటు విద్యార్థులకు వైద్య పరీక్షలు కూడా. ఆహార నాణ్యతను తనిఖీ చేయాలని ఆదేశాలు. సంక్షేమ వసతి గృహాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వైద్య సేవలు, విద్యా సాంకేతికత తనిఖీలకు ప్రత్యేక యాప్లు. ఇంటింటికి కాంగ్రెస్. త్వరలో టీపీసీసీ వినూత్న కార్యక్రమం. బీసీ రిజర్వేషన్ల పోరాట పంత. కేడర్లో నారాజుకు విరుగుడు. విపక్షాల ఎత్తుగడకు చెక్ పెట్టే ప్రయత్నం. 2 ప్రధాన లక్ష్యాలతో ఒకే కార్యాచరణ. డీసీసీల ఎంపికపై క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలు. పార్టీ పదవుల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 18 వరకు రాష్ట్రమంతటా ఇదే ప్రక్రియ. ఒక్కో జిల్లాకు 6 పేర్లతో అధిష్టానానికి ప్రతిపాదనలు. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు తీర్పు కాపీని జత చేసిన సర్కార్.